వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. గ్రామ పాలన అధికారి జీపీఓ పోస్టుకు సంబంధించి ఏదైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అయితే నిన్న వచ్చింది. ఆల్రెడీ మనం దీని మీద మాట్లాడుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మనకు ఓవరాల్గా మొత్తం 10,954 జీపీఓ పోస్టులు శాంక్షన్ అవ్వగా దాంట్లో 3,550 మందిని అయితే పాత ఎక్స్ విఆర్ఓ అండ్ విఆర్ఏలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత వీరిని మైనస్ చేస్తే మనకు 7,404 పోస్టులు అయితే మిగులుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో నేరుగా మనకు ఫిలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇది రేపా ఎల్లుండా అనేది మనకు క్లారిటీ లేకపోయినప్పటికీ 100% మనకైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఫిలప్ చేసే పోస్టులు కాబట్టి మనకి జిల్లాకు మినిమం 100 నుంచి 150 మధ్యలో అయితే వేకెన్సీస్ రాబోతున్నాయి. సో ఎవరైతే 3,550 మంది సెలెక్ట్ అయ్యారో ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు వీరికి జూన్ 2వ తారీఖు నాడు నియామక పత్రాలు అందించే అవకాశం ఉంది 100%. అదే రోజు జాబ్ క్యాలెండర్ వస్తుంది. అవసరమైతే అదే రోజు మనకు ఈ జీపీఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనము. సో మనకు ఓవరాల్గా ఇప్పుడు ఈ జీపీఓ పోస్టులో 10,954 పోస్టులు ఉండగా ఇది 2 టైప్స్ ఆఫ్ జరుగుతుంది మనకు రిక్రూట్మెంట్. అయితే ఈ 1 టైప్ ఎక్స్ విఆర్ఓ విఆర్ఎల్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. వీళ్ళు 3,550 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెకండ్ టైప్. సో దీంట్లో మనకు 7,404 ఖాళీలు ఉన్నాయి. దీని మీద మనకు అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. సో ఆ తర్వాత మనం ఈ జీపీఓ పోస్ట్ నిన్న జరిగిన దానికి సంబంధించిన ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ సమ్మరీ ఏ విధంగా ఉందో చూద్దాము. సో మొత్తం 5,049 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. దాంట్లో ఎగ్జామ్ రాసిన వారు 4,588 మంది, ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయిన వారు 461. సో క్వాలిఫై అయిన వారు వచ్చేసి అంటే ఈ 4,588లో 3,550 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఈ విధంగా ఈ పోస్టులు పోగా ఇంకా 7,404 ఈ జీపీఓ పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసము మన నిరుద్యోగ మిత్రుల కోసం మిగలడం జరిగింది. సో మనం గతం నుంచి చెప్తా ఉన్నాము. సో 30% 40% పాస్ అవుతారనుకున్నాం, కానీ ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు సో అందరు పాస్ అయ్యే విధంగానే ఉంది సింపుల్గా. సో ఆ విధంగా చూసినప్పుడు ఫ్రెండ్స్, మనకు ఈ జీపీఓ నోటిఫికేషన్ మరి ఈ 7,404 పోస్టులు ఏవైతే ఉంటున్నాయో దీనికి సంబంధించి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుంది. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు ఎప్పుడంటే ఈ జూన్ మంత్ చివరిలో లేకపోతే జూలైలో 100% మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా వస్తే మనకు జూన్లో వస్తే సెప్టెంబర్ నెలలో ఎగ్జాము, జూలైలో వస్తే అక్టోబర్ నెలలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన సిలబస్ ఇవన్నీ కూడా మనకు గతంలో లాగా అంటే 2018లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు పేపర్ 1 మాత్రమే ఉంటుంది. 75 మార్కులు జీకే, అదేవిధంగా 75 మార్కులు సెక్రటేరియల్ అబిలిటీస్. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ భూభారతి చట్టము, అదేవిధంగా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి యాడ్ చేసే అవకాశం ఉంది. దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తారా లేకుంటే పేపర్ 2 ఏదైనా క్రియేట్ చేసి కొత్త సిలబస్ ఇస్తారా అనేది మనకి ఇంకా తెలియదు. సో ఇది సో దీనికి అర్హత వచ్చేసి ఎనీ డిగ్రీ, గతంలో ఇంటర్ ఉండే, ఇప్పుడు వచ్చేసి ఎనీ డిగ్రీ. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 44 ఇయర్స్. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకు జీపీఓ పోస్టుకు సంబంధించిన అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి. ఇప్పుడు మనం జిల్లాల వారీగా చూద్దాము. అసలు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉందని చూస్తే, అంటే ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఈ సెలెక్ట్ అయిన 3,550 మంది ఈ ఎక్స్ విఆర్ఓలు ఉన్నారు కదా, విఆర్ఏలు, వీరిలో కొంతమంది ఆబ్సెంట్ కావచ్చు, లేకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వచ్చు, వద్దనుకోవచ్చు. కాబట్టి సో ఇది 100% కాకుండా మనము జస్ట్ ఎక్స్పెక్టెడ్ అనే చెప్తున్నాము. సో ములుగులో 291 వేకెన్సీస్ ఉన్నాయి, సూర్యాపేటలో 151, భువనగిరిలో 194, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 198, కొత్తగూడెం 236, హైదరాబాద్ 33, రంగారెడ్డి 392. సో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి రంగారెడ్డిలో. మేడ్చల్ మల్కాజ్గిరి 123, సిరిసిల్ల 126, నల్లగొండ 382, ఆసిఫాబాద్ 394. సో ప్రస్తుతం మనం చూసిన 11 డిస్టిక్లో ఆసిఫాబాద్ హైయెస్ట్ ఉంది 394, గద్వాల 155, జనగామ 101, ఆదిలాబాద్ 459. సో ఇది హైయెస్ట్, ఆదిలాబాద్ 459, పెద్దపల్లి 145, వనపర్తి 157, మెదక్ వచ్చేసి 333.
తర్వాత నిర్మల్ 369, నారాయణపేట 178, భూపాలపల్లిలో 142, హన్మకొండ 60, నాగర్ కర్నూల్ 287, మహబూబాబాద్ 178, జగిత్యాల 174, మంచిర్యాల 297, మహబూబ్నగర్ 212, వికారాబాద్ 412. సో తర్వాత సిద్దిపేట వచ్చేసి 273, కరీంనగర్ 47, సంగారెడ్డి 418, నిజామాబాద్ 219, కామారెడ్డి 202, వరంగల్ 21. సో ఫ్రెండ్స్, మనం గతంలో వరంగల్‌లో అసలు వేకెన్సీస్ ఉండవని మనం భావించాం. బట్ ఈసారి చూస్తే 21 వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంది వరంగల్‌లో. సో ఫ్రెండ్స్, ఇది మనకు డిస్ట్రిక్ట్ వైస్ ఎక్స్‌పెక్టెడ్ వేకెన్సీ. సో ఆల్మోస్ట్ ఇదే ఉండే అవకాశం ఉంది. సో దీంట్లో ఎందుకు మార్పులయ్యే అవకాశం ఉందనేది చూస్తే మనకు, సో వీరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది కదా! దాంట్లో వారు ఏ జిల్లాలను ఎంచుకుంటారు, వాళ్ళకి ఆప్షన్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా మనకు ఈ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మనకు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కొందరు ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాడికి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. సో ఆ విధంగా ఈ 3,550కి రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత మిగతా వాటికి మనకు టీజీపీఎస్సీ ద్వారా అయితే రిక్రూట్మెంట్ రాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్‌గా టాప్ అండ్ బాటమ్ వేకెన్సీస్ చూస్తే మనకు టాప్ 5 డిస్ట్రిక్ట్స్ చూస్తే నిర్మల్‌లో అత్యధికంగా 459 ఉన్నాయి. సంగారెడ్డి 418, నిజామాబాద్ 412, ఖమ్మం 392, రంగారెడ్డి 398, ఖమ్మం 394. సో ఇవి టాప్ 5 డిస్ట్రిక్ట్స్. అదేవిధంగా బాటమ్ 5, సో తక్కువ పోస్టులను చూస్తే మనకు అతి తక్కువగా వరంగల్‌లో 27 ఉన్నాయి, హైదరాబాద్‌లో 33, కరీంనగర్ 47, మహబూబాబాద్ 60, జోగులాంబ గద్వాల 101. సో ఈ ఫ్రెండ్స్ మనకు ఈ 5లో టాప్‌లో ఉన్నాయి. ఈ 5 అయితే సో మనకు కొంచెం లీస్ట్ ఉన్నాయి తక్కువ. అన్నీ 2 డిజిట్‌లో ఉన్నాయి. బట్ ఈ 5 జిల్లాలో అయితే దీనిలో మరీ ముఖ్యంగా ఈ 4 జిల్లాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. సో మనము వేకెన్సీ రేంజ్ అనాలిసిస్ అంటే ఇన్నెన్ని యావరేజ్‌గా చూస్తే మనకిక్కడ 400+ మనకు 3 జిల్లాల్లో ఉన్నాయి. సో 300 నుంచి 400 మధ్యలో 5 జిల్లాలు, 200 నుంచి 299 అంటే 300 మధ్యన మనకొచ్చేసి 8 జిల్లాల్లో, 100 నుంచి 200 వరకు 13 జిల్లాల్లో ఉంది. 100 బిలో సో 4 డిస్ట్రిక్ట్స్. 0 వేకెన్సీస్ ఏం లేవు. సో అప్రాక్సిమేట్‌గా ఫైనల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్‌లో ఉండే పోస్టులు వచ్చేసి 7,404. సో ఫ్రెండ్స్, ఇది మనకు వీరి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యే నాటికి సో ఈ కొంచెం ఓ 10, 5 ఎవరైనా వేరియేషన్ ఉండొచ్చు. కొందరు రాకపోవడము, కొందరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ కాకపోవడం, కొందరికి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల ఏమైనా మార్పులు ఉంటే ఉండొచ్చు. అంతకు మించి ఒక 4, 5 తప్ప ఎక్కువ మార్పులైతే ఉండే అవకాశం లేదు. సో ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓ పోస్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. సో ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడికెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎగ్జామ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.